హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. నేడు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో మహిళలు తమ సత్తా చాటుతూ మగవాళ్లకు దీటుగా ఎన్నో సవాళ్లను అధిగమిస్తున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ నేడు విశ్వంలో ఎన్నో అద్భుతాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. సాటిలేని ధైర్య సాహసాలకు ఉదాహరణగా నేడు సునీత విలియమ్స్ ధీరోదాత్త రోదసీ ప్రయాణం గురించే చర్చిస్తున్నారు. అంతరిక్ష వ్యోమగామిగా 8 రోజుల పరిశోధన కాస్త సాంకేతిక లోపాల కారణంగా సునీత విలియమ్స్ని అక్కడే ఉండేలా చేశాయి. అక్కడ చిక్కుకున్న ఆమె ప్రాణాలతో బ్రతికి బట్ట కడుతుందా అని అందరూ ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుకున్నారు. అలాంటి ఒక మహిళ 9 నెలలు తన శరీరాన్ని, మనసుని పదిలపరుచుకుంటూ మొండి పట్టుదలతో అంతరిక్ష యాత్రలో విధిని సైతం జయించి తిరిగి పుడమ తల్లి దోసిలిలోకి చేరుకున్న సునీత విలియమ్స్ నేడు విశ్వవ్యాప్తంగా కొలువైన ఎన్నో కోట్ల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగి రావడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మిషన్ విజయాన్ని సాధించడంలో సునీత, ఆమె సహచరుల చూపిన అపార ధైర్యం, సంకల్పాన్ని రాష్ట్రపతి ప్రశంసించారు. వారి అంకిత భావానికి శాల్యూట్ చేశారు. సునీతకు వెల్కమ్ బ్యాక్ చెప్పిన ప్రధాని మోదీ, మీ అపరిమిత ధైర్యం, పట్టుదలతో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇబ్బందుల్లో కూడా మీరు చూపించిన ధైర్య సాహసాలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. మీరు ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు అంటూ కొనియాడారు. అంతరిక్ష అన్వేషణ అంటే మానవ శక్తి పరిమితులను అధిగమించడం అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఆమె ఒక ఐకాన్, ఎంతోమందికి ఆదర్శప్రాయరాలు. సునీతతో పాటు మిగిలిన వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకొచ్చేందుకు శ్రమించిన ప్రతి ఒక్కరికి అభినందనలు. అభిరుచి, పట్టుదల, సాంకేతిక నైపుణ్యం కలిసి వచ్చినప్పుడు ఎంతటి అద్భుతాలు సాధ్యమవుతాయో వారు నిరూపించారు అని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని తన యుఎస్ పర్యటనలో సునీత కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే నాసా అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాముల జీవితం సాహసోపేతమైనదని చెప్పాలి. అయితే అంతరిక్షంలో వారి రోజువారీ జీవన శైలి ఎలా ఉంటుంది, వారు ఎన్ని సూర్యోదయాలు చూస్తారు, ఐఎస్ఎస్లో 9 నెలలు వారు ఎలా గడిపారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ విశేషాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ అంతరిక్ష కేంద్రం ప్రతి 24 గంటలకు 16 సార్లు భూమి చుట్టూ పరిభ్రమిస్తుందట. ఇలా ప్రయాణించే క్రమంలో వీరు 16 సూర్యోదయాలు, ఒక సూర్యాస్తమయాన్ని చూస్తారు. భూమిని ప్రత్యేక కోణంలో చూడడం ద్వారా దాని గురించి మరింతగా తెలుసుకునేందుకు అవసరమైన సమయం దొరుకుతుందని వారి అనుభవాన్ని తెలిపారు. అలాగే వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎన్నో మిషన్లకు సహాయపడ్డారు. స్పేస్లో నిర్వహించే ఎన్నో పరిశోధనలకు వీరు తోడ్పడ్డారు. బుచ్ విల్మోర్ తన రోజువారీ కార్యక్రమాన్ని ఉదయం 4 గంటలకే మొదలు పెడితే, ఇక సునీత విలియమ్స్ రోజు 6:30 తన రోజువారీ పనులను ప్రారంభించేదట. సునీత విలియమ్స్తో పాటు మిగతా సిబ్బంది వారి శరీర పటుత్వం కొరకు, ముఖ్యంగా ఎముకల్ని దృఢత్వం పరుచుకోవడానికి రోజు థ్రెడ్మిల్పై ఎక్సర్సైజులు చేసేవారట. అయితే రోజు 2 గంటలు లేదా అంతకు మించి వ్యాయామం చేసేవారట. స్పేస్లో సిబ్బంది ఎక్సర్సైజ్ చేసే క్రమంలో గాలిలో తేలిపోకుండా స్ట్రాక్స్ బిగించుకుంటారట. సైకిల్ ఎర్గోమీటర్ని కూడా ఉపయోగించేవారట. వీరు అంతరిక్షంలో స్పేస్ వాక్లు కూడా నిర్వహించారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు ఉన్న మిగతా వారు గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. హ్యూస్టన్లోని మిషన్ కంట్రోల్ సెంటర్ ఎన్క్రిప్టెడ్ ఈమెయిల్స్ ద్వారా బ్యాలెట్ పేపర్లను అంతరిక్ష కేంద్రానికి పంపారు. వ్యోమగాములు వాటిలో వివరాలు నింపి శాటిలైట్ ద్వారా వారికి పంపారు. అక్కడి నుండి అవి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నాయట. అంతరిక్ష కేంద్రంలో వీరు క్రిస్మస్ వేడుకలు కూడా జరుపుకున్నారు. మైక్రోఫోన్ సహాయంతో స్పేస్ సెంటర్లో వీరు ఒకరి తర్వాత ఒకరు వారి కుటుంబ సభ్యులతో వారి అనుభూతిని పంచుకున్నారట. అంతేకాదు, సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఆమెకు ఈమెయిల్స్ ద్వారా సందేశాలు పంపించేవారట. అయితే ఆమె వాటిని తిరిగి బదులిస్తూ తను ఇంట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుందని వారితో చెప్పుకొచ్చిందట.